టు జేటీవీ న్యూస్. ఆమదలవలస పట్టణంలో పాలు పోలమ్మ తల్లి ఆవరణలో కోననాగు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాలతో కూడిన వినాయకుడిని కళ్యాణ మండపం వద్ద సోమవారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించబడునని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుండి నిష్ఠాతులైన వేద పండితులతో రుద్రాభిషేకం నిర్వహించబడునని నిర్వాహక కమిటీ సభ్యులు గుడుమూరు శ్రీనివాసరావు, కోన నాగు, అప్పలనాయుడు, చిన్నారావు, జీవన్లు తెలిపారు. మండపంలో ఆదివారం వీడియో సమావేశం నిర్వహించారు. చిన్నారావు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థల సహకారంతో స్థానిక కమిటీ నేతృత్వంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం సోమవారం మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహించబడెను. రుద్రాభిషేకంలో పాల్గొని భక్తులు సమయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ముందుగా జేటీవీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ ఆమదలవలస పట్టణంలో గత 10 సంవత్సరాలుగా శ్రీ కోననాగు గారు నిర్మాణంలో ఆధ్వర్యంలో మరియు శ్రీ వినాయక పూజా కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రతి ఏటా కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ఆమదలవలస పట్టణ ప్రజలు మరియు భక్తులందరికీ కూడా ఏమిటంటే ఒక హిందూ భక్తులే కాదు, అన్ని మతాల భక్తులు కూడా దర్శించుకోవడానికి వస్తుంటారు. దేనికి వస్తారంటే ఈ ఏడాది ఒక ఏడాది 32 రూపాయలు పెట్టాం, ఇంకొక ఏడాది 18 రూపాయలు పెట్టాం. ఈ ఏడాది మన భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాల్ని ధనిక భక్తులు అయితే కొందరు తెలుస్తుంది, పేద భక్తులకు ఎవరికి కూడా ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడో ఎక్కడ ఏటి ఉందో తెలీదు. అది తెలియజేయడానికి మన కోననాగు గారు ఈ ఏడాది జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు. ఈ జ్యోతిర్లింగాలని చూడడానికి భక్తులు రోజు తండోపతండాలుగా వస్తున్నారు. కోననాగు గారు పంపెట్టారంటే ఆమదలవలస పట్టణ శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఏంటి పెట్టారని ఒక ఆతృతతో ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఈ కార్యక్రమం ఆయన ఒక్కరే తప్పుమాట, ఎవరికి కూడా చందాలు కానీ ఎటువంటి కానీ ఇక్కడ వసూలు చేయడం ఉండదు, అడగరు. ఆ భగవంతుడు ఆయన ఇచ్చిన శక్తి మేరకు ప్రతి ఏటా కూడా ఆయన ఒక్కరే, ఇంకెవరు కూడా దీనికి అంటే మేమంతా హెల్ప్ చేయడానికి కమిటీ వారం కానీ ఆర్థికంగా మాత్రం ఆయన ఒక్కరే చేస్తుంటారు. ముందుగా ఆయనకి హిందూ భక్తుల తరపు నుంచి మా పట్టణ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత కార్యక్రమాలు ఇంత సుందరంగా చేయాలంటే అది ఎవరి తరమో కాదు, చెయ్యలేరు, అందరికీ ఆ ఉద్దేశం రాదు. మన హిందూ భక్తులకి హిందూ మతం కోసం చాటి చెప్పడానికి ఆయనకున్న గొప్ప నిర్ణయానికి మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ ఏడాది కలకత్తా నుంచి గంగానది నుంచి తెచ్చినటువంటి మట్టి వినాయకులు తయారు చేశాం, అష్టగణపతులు. అలాగే జ్యోతిర్లింగాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వివిధ రాష్ట్రాల జ్యోతిర్లింగాలు కూడా భక్తులకి ఈ జ్యోతిర్లింగంకి వెళ్తే ఆ భగవంతుడి తిరిగి మోక్షం కలుగుతుంది అనేది టైప్ చేసి కూడా అక్కడ పెట్టాము. ప్రతిదీ కూడా భక్తులకి వివరంగా పెట్టడం జరిగినది. యాక్చువల్గా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చాలా భారీ ఎత్తులో విగ్రహ ఉత్సవాలు జరుపుతున్నారని తెలిసింది, కానీ ఇంతవరకు అది ఎప్పుడూ రాలేదు సార్. మొట్టమొదటిగా అది కూడా మా పెద్దమ్మ వాళ్ళ తమ్ముడికి ఒంట్లో బాగాలేకపోవడం మొక్కుకుందట, అరటిపొల గెల కడతామని. కొద్దిగా ఆరోగ్యం బాగుంది కనుక ఇప్పుడు అరటిపొల గెల కట్టడం కోసం వచ్చాం సార్. మేము చాలా మహిమగల దేవుడని నమ్ముతున్నాం సార్. అంతేకాకుండా ఇక్కడ మొత్తం పట్టణం మొత్తం మీద కూడా చూస్తే ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్క వినాయకుడి విగ్రహంతో పాటు మన దేశంలో ఉండే ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా పెట్టడం జరిగింది. అందరూ ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడలేకపోవచ్చు, కానీ నమూనా ఎలా ఉంటాయో అని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు సార్. చాలా బాగుంది. కాకపోతే పబ్లిసిటీ తక్కువగా ఉంది. ఇలా చేస్తానని అందరికీ కొద్దిగా ప్రచారం ముందు చేస్తే అందరూ దీన్ని దర్శించుకుంటారని అనుకుంటారు సార్. ధన్యవాదాలు సార్. చేసిన పట్టణంలో ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పరిచిన వినాయకులు అనేది చాలా అందరికీ కనువింపుగా ఉంది. ఎప్పుడు మేము ఆమదలవలస పట్టణంలో ఇంతవరకు చూడనటువంటి విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులందరూ చాలా బాగా చేస్తున్నారు. అందులో నాగు ఆధ్వర్యంలో చేసే ఇది అనేది ఆమదలవలసకే ఒక గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాము. ఎందువలనంటే అన్ని దగ్గరలో వినాయకుడి బొమ్మలే కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వేరు రకాల రూపాల్లో వినాయకుని పెడుతూ ఈసారి జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయి, వాటి రూపాలు ఎలా ఉంటాయి, ఆ నమూనాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఇక్కడ మాకు చూపించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందువలనంటే జ్యోతిర్లింగాలు అందరూ దర్శించుకోలేరు, వాటిని ఇక్కడ చూసి అంత ఆనందపడుతున్నారు చాలామంది.
ఈ ఏర్పాట్లన్నీ చూసి ఆమదాలపట్నం ప్రజలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా సంతోషంగా చాలా బాగా దీన్ని ఆనందిస్తున్నారు.